హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే రసం తయారు చేసే విధానం చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 5 టమోటాలు తీసుకోవాలి, కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం చింతపండు నానపెట్టుకోవాలి. నీళ్ళు వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని టమోటాలు కట్ చేసి పెట్టుకున్న టమోటాలు అన్నీ వేసేయాలి. తగినంత ఉప్పు వేసుకున్నాము. ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఒక తూరి ప్లేట్ ముచ్చేద్దాము. తొందరగా మగ్గిపోతాయి టమోటాలు. అయితే టమోటాలు మగ్గినాయి కదా, ఇప్పుడైతే మనం పప్పు గుత్తితోనే రాముకొని తగినన్ని వాటర్ వేసుకున్నాము. వాటర్ వేసిన తర్వాత కొద్దిగా పసుపు, కారం, రసం పౌడరు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసేసేయాలి. పిచ్చికలు తీసేసి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసేసి ఇప్పుడు మనం కలుపుకున్న రసం అంతా వేసేయాలి. కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాలు ఉడికించుకుంటే రసం అయితే రెడీ అయింది చూడండి. కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రసం అయితే రెడీ అయింది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.